ఏరా ఈ చిట్టిగారిలో ఆంధ్ర ఫేమస్ మంగ సంగతి తెలుసుగా? తెలుసే. ఆహా, ముచ్చటగా 3 విజిల్స్ వేసి 3వ విజిల్కి మీ వీపులు విమాన మోతలు మోగించి మీ మొహాలు అప్పుడల్లా చేసి మీ బొగ్గులు చిట్టిగారులు చేసి నంచుకు తినేస్తాడు. తప్పకుండా విజిల్ వేయనా? ఎక్కడే? రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు. ఏడే నీ బాస్? 3వ విజిల్ వేసేస్తా. వేసుకో. ఇప్పుడు నేను వేస్తాను చూడవే. సర్లే, నువ్వెంటికి పో, నాకు కాస్త పని ఉంది. త్వరగా ఇంటికి వచ్చే గురు. వేడి వేడి చిట్టిగారులు చేసి రిపోర్ట్ రెడీ చేసి పెడతాను. త్వరగా వచ్చే. నా మాట వినమ్మా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి. కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా. ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడున్నాడు. వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటాడు. ఆలోచించు. ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి. చెప్పు. ఆల్ రైట్, ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి. అలాగే. ఇంతకీ ఎవరతను? రంజిత్ అని ఒక బజార్ రౌడీ. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు రంజిత్, నీతో ఒక అర్జెంటు పని పడింది. అర్జెంట్ జాంతానే. ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత. గారు, మనం పొరపాటు చేసామేమో. లేదమ్మా, రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు. కానీ స్టార్ట్ ప్రింటింగ్ ఇమ్మీడియట్లీ.
ఎలా ఉన్నావు మోహన్? నన్ను సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే. చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాబు. నీ మాట నా మాట కూడా నిలబెట్టాను. నీ రుణం తీర్చుకోలేము రంజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో 10,000. ఎక్కువ మాట్లాడడం, అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. థ్యాంక్స్, వస్తాను. స్ట్రేంజ్, పెక్యూరియర్. విశ్వం గారు, వెంటనే మన పేపర్ డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి. పేపర్ అహోబలరావు అక్రమాలు, అహోబలరావు రహస్యాల బట్టబయలు. పేపర్ పేపర్. నాన్న, ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వేం దిగులు చెందకమ్మా. ఎంతకు మరి? అహోబలరావు అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదూ? ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు సంబంధించిన రహస్యాలన్నీ క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి? ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా? ఏది ఏవైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రశ్నితం జరుగుతుంది కదా. ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా? చూడండి, అడిగిన ప్రశ్నలు చాలు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో బెయిల్ పేపర్. అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి. ఇట్స్ ఆల్ రైట్. మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు. వీఆర్ వెరీ సారీ. మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. మీరు అరెస్ట్ చేయబడ్డాం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా. శిరీష్ గారు మొదటిసారిగా మీ మీద గెలిచిందని మీరు అంగీకరిస్తారా? సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా స్వహస్తాలతో జరిగిన రాక్షసుడి అహోబలరావు. అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలాడించినట్టు ఆడించగల సమర్థుడి అహోబలరావు. అలాంటి డాక్టర్ను నన్ను జైల్లో పెట్టిస్తావా? ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నాది ఏమి పోయినా సరే, నాకు ఎంత నష్టమైనా సరే, ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి భానోజరావు గారు వచ్చారు. అడ్వాన్స్ గా ఈ 10 లక్షలు ఉంచమన్నారు. రమన్, నమస్తే, నా పేరు భానోజరావు. నమస్తే, కూర్చోండి. ఆ డబ్బేమిటి? మీరు వచ్చిన పని ఏమిటి? నాకు మీరు సహాయం చేయాలి. అందుకు అడ్వాన్స్గా 10 లక్షలు ఇస్తున్నాను. నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను. ముందు పని ఏమిటో చెప్పు. ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి. నాన్ సెన్స్! ఆ మాత్రం పనికి నేనెందుకు? ఆ పని మరి ఎవరి వల్ల కాదు, మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. చెప్పండి. హత్య చేసింది ఎవరో కాదు, నా కన్న కూతురు. ఐసీ. ఎందుకు చేసింది? చిన్నప్పటి నుంచి దాన్ని గారాబంగా పెంచాను. అనుకున్నది పొందడం కోసం, కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి. తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని 100 మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది. డేరింగ్. అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది. సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పనే ఉంది. లేదండి, పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న 2 కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఆ 2 కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐసీ. ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను. అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది. చూద్దాం. అంబుజం, ఏర్పాటు చేయి. ఎవరి
కూతురు సారిక. ఐసి ఇప్పుడు ఎక్కడుంది ఈ అమ్మాయి? తీసుకొచ్చాను, ఇక్కడే ఉంది. పిలవమంటారా? ఇమీడియట్ గా పిలిపించండి. సారిక, వండర్ఫుల్, ఎక్సలెంట్. భానుజరావు గారు, మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది. కూర్చోమ్మా. కంటిన్యూ ది పిక్చర్. అలా దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసులను తప్పించి తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు దొరకడం ఖాయం, ఉరిశిక్ష పట్టడం ఖాయం. నెవర్. మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను. మీరు చేయవలసిందలా నేను చెప్పినట్టు చేయటమే. చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఒక నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. అలాగే. అమ్మా సారిక, డోంట్ టాక్. నేను చెప్పినట్లుగా మీరు ఒక నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందన్న సంగతే మర్చిపోవాలి. దయచేసి వెళ్ళండి. వస్తానమ్మా. డోంట్ వరీ బేబీ. నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయటమే. ఓకే? ఓకే. పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకో.